ఏంటక్క పాటలు పెట్టుకుని గెంతులేస్తున్నారు? ఒళ్ళు వచ్చి నిద్రపోతుంది. డిస్టర్బ్ చేస్తారెందుకు బాబు? బాబు అంటావేంటే సుమ్మే? మీరు అరిస్తే తను కరుస్తానని చెప్పడానికి అలా అందేమో. మ్యావ్, మ్యావ్. అన్నయ్య, సుమనని ఆట పట్టించాలని చూడకూడదు. రే అరే నేనెందుకు అలా అంటాను రా? మ్యావ్, మ్యావ్. అన్నం చెప్పి వెక్కిరిస్తున్నావేంటాడు నువ్వు? రే నువ్వు సైలెంట్ గా ఉండరా. వామ్మో! ఏం చెప్పదలుచుకున్నారత్తయ్య? మేకలా అరుస్తున్నాను ఎందుకు? మళ్ళీ అంటున్నారత్తయ్య బాబు? అబ్బో, నువ్వు కూడా అంటున్నావు కదా మళ్ళీ. మ్యావ్, మ్యావ్. ఏమైందన్నయ్య మీకు? నాకేం అర్థం కావడం లేదు. మాకు అర్థం కావడం లేదు విశాల్. ఒకరు సునకల్లా, ఇంకొకరు పిల్లలా, అత్తయ్య మేకలా. బావగారు ఇలా ఎందుకు అరుస్తున్నారో తెలుసా? నిన్న మీరు అపర భక్తురాలైన విశాలాక్షిని అవమానించినందుకు తను పెట్టిన శాపం తెల్లారేక మొదలైనట్టుంది. శాపం తగిలిందా? అవును చిట్టి, బావు. హే నా కోపం వచ్చేస్తుంది మమ్మీ. మ్యావ్, మ్యావ్. శాపం పెట్టిందంటే అమ్మా, విశాలాక్షి కోపానికి గురైన మీరు ఇలా ఇబ్బందికి గురవుతున్నారు. తనని అప్పుడే క్షమించమని అడుగుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైంది? పిలవండి తన్నే. కేకేస్తే పడుతుందా? ఏ తెల్లవారికి ముందే శ్రీశైలంలో పూజలున్నాయని వెళ్ళిపోయింది. ఓం నమ శివాయ. మ్యావ్ కాదు రాజా, ఓం అనాలి. అను. ఓం. ఏయ్, దౌడ మీద కేసు గుద్దుతా. ఓం అనలేరా? అక్క ఆవేశపడకు. ఆ గారుడి పిల్ల వల్లే మాకిలా అయ్యిందా బాబు? ఒకరన్నారు అంటే సరదాగా అంటున్నారు అనుకోవచ్చు చెల్లి. బావగారు, అత్తయ్య మీ ముగ్గురు ఇలాగే అంటున్నారు. మీవి మామూలు కూతలు కాదమ్మా తల్లి. మీ నోటికి తగ్గట్టే శబ్దాలొస్తున్నాయి. నువ్వు నోరు మూసుకుంటావా? మేకతోక తోక మేక, మేకతోక మేక. ఆ విశాలాక్షి ఈసారి కనపండి. అత్తయ్య పశ్చాత్తాపడి భగవంతుణ్ణి వేడుకుంటే బావుంటుందే తప్ప ఇలా ఆవేశాన్ని పెంచుకుంటే హానియే కలుగుతుంది. జిత్తుల మారిపిల్ల తన బట్టలు దాచిపెట్టావని మాకిలా చేస్తుందా బాబు? అబ్బా, అంత గట్టిగా మొరగకే. నేను మరుగుతున్నానా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? బాబు
నువ్వు మాట్లాడిన ప్రతిసారి చివర్లో బౌ అని వస్తుందమ్మా. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఇలా అయితే వీళ్ళు బయట కూడా వెళ్ళలేరు నాయని. ఏదో ఒకటి చేసి పరిష్కారం వెతకాలి. అక్క, విశాలాక్షి ఎన్నింటికి వెళ్ళింది? 4ింటికే వెళ్ళింది చెల్లి. ఈ పాటికి శ్రీశైలం చేరుకునే ఉంటుంది. త్వరగా వెళ్ళి తీసుకున్నాండి మీరైతే. మ్యావ్, మ్యావ్. శ్రీశైలం అంటే సందు చివర్న అని అనుకున్నారా రాజా? కార్లో వెళ్ళినా 4-5 గంటలు పడుతుంది. వెంట పెట్టుకొని వచ్చేలోపు సాయంత్రం అవుతుంది. దానికి బదులు మీ ముగ్గురే వెళ్ళండి. పొరపాటుగా భావించి పెద్ద మనసు చేసుకుని క్షమించమని అడగండి. కాళ్ళ మీద పడినా తప్పలేదమ్మా. సోదరి శివభక్తురాలు. తొన్న నడుక్కోడువేంటి? మే ఏప్రిల్ తర్వాత మే నెల, జూన్కి ముందు కూడా మే నెల అని అన్నట్టు అస్తమానం మే రాగాలు తీకండతయ్యా. కర్ణ కఠోరంగా ఉంటుంది. మీ వాయిస్ ఏమైనా స్వీట్గా ఉందని పొగిడేనా? మధ్యలోకి దూరితే మూతి మీద అట్ల కడుతూ కొడతాను. వదినా, నువ్వు ఆగు. బేషజాలకపోతే ఏ పని అవ్వదు. బాబుగారు, ఒక పని చేయండి. స్వామీజీ వారిని ఇంటికి తీసుకురండి. వారు ఏదైనా పరిష్కారం సూచిస్తారు. కరెక్ట్. ఈ ఆలోచన బాగుంది. గురువుగారు మన శ్రేయోభిలాషులు కాబట్టి పరువు పోకుండా పరిష్కరిస్తారు. మే మ్యావ్. మే మే మ్యావ్. నేను ధ్యానం చేసుకుంటుంటే భంగం కలిగించాలని కూతలు పెడుతున్నారా? మీలాంటి అల్పులను. అయ్యయ్యో స్వామి, స్వామి కోపడకండి. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మే అనడం లేదు. మే. అవును స్వామి. మ్యావ్. కావాలని నేను పిల్లిలా, మా మమ్మీ మేకలా కూతులు పెట్టడం లేదు. మమ్మల్ని శపించింది. ఎవరు? ఆ గారడి పాప విశాలాక్షి. మే. శాపానికి గురయ్యేంత పాపం ఏం చేశారు? ఏం చేశామంటే మగవాణ్ణి నేను ఎలా చెప్పగలను? మ్యావ్. సరదాగా ఆట పట్టిద్దామని విశాలాక్షి స్నానం చేస్తుండగా వస్త్రాపహరణం చేశాను స్వామి. మే. ఒరే మూర్ఖులారా! ఎవరితో ఎలాంటి పరాచకాలు ఆడారో మీకు అర్థమవుతుందా? మీకింకా ఈ భూమి మీద నూకలు ఉన్నందున విశాలాక్షి ఆగ్రహానికి ఆహుతవ్వలేదు. ఆయన కోప్పడింది కదా. సుమననైతే బౌబౌమని కుక్కల అరిచేలా శపించింది. మ్యావ్. ఇది మీకు చాలా చిన్న శిక్ష. అదృష్టం బావుండి ఆయుష్ పోలేదు. సంతోషించండి. అందరి ముందు ఇలా అంటుంటే మాకు అవమానంగా ఉంది స్వామి. మే. చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు ఊరికే అనలేదు. మీరు అలాంటి పని చేయకపోతే విశాలాక్షి ఎందుకు శపించేది? శాపం పెట్టేంత శక్తి ఆ పిల్లకి ఎక్కడిది స్వామి? మ్యావ్. అది తెచ్చుకుంటే వచ్చేది కాదు,
నిష్ఠతో నిబద్ధతతో ధర్మానుసారంగా నడుచుకునే వారి జోలికి ఎవ్వరు వెళ్ళినా శపించగలుగుతారు. అయ్యిందేదో అయిపోయింది స్వామి. మాకు ఈ శాప విమోచనం కలిగించండి. మే. విశాలాక్షి పెట్టిన షరతును నేను తొలగించలేను. ఆ? మమ్మీ, విశాల్ నైని ఏం చెప్పారు? కులగురువులు గారే మన సమస్య నుంచి విముక్తి కలిగిస్తారని చెప్పారు కదా. మ్యావ్. గురువుగారిని కలవకుండా ఇక్కడికెందుకొచ్చారు? అలవాటులో పొరపాటు స్వామి. విషయం ఆయనకు కూడా తెలియడం ఎందుకులే అనుకున్నాం. మే. మీ దగ్గర నయమవుతుందని గొప్పగా చెప్పుకోవాలనుకున్నాం గాని మీరు పరిష్కారం చూపలేనన్నారు కదా. మ్యావ్. చూడకూడదు. ఎందుకంటే మీకు ఈ విషయంలో సహకరిస్తే అమ్మవారి కోపాగ్నికి నేను బలి కావలసొస్తుంది. మా వల్ల మీకు నష్టం కలగరాదు స్వామి. మా బాధలు మేం పడతాం. ఏముంది, మే అని అనడమే కదా. మే. మియావ్ మియావ్ అంటూ గురువు గారు వచ్చేంత వరకు తిరుగుదాం. పద మమ్మీ. మ్యావ్. మే. మే. ఏంటి గది సైలెంట్గా ఉంది? రిప్లై ఇవ్వవా? అరుపులు వినిపించాలి కదా. బౌ 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 అని కుక్క అరుపులు. నా పరిస్థితి మీకు తమాషాగా ఉంది కదా. చెయ్యేందుకు అడ్డం పెట్టుకుంటావు మా అమ్మలా? ఆవిడంటే పెద్ద ముత్తైదు కాబట్టి నామోషిగా ఫీల్ అవ్వచ్చు. నువ్వు సునక సుందరివి కదా. అలా అంటే మీకు మర్యాదగా ఉండే చెప్తున్నా. చెప్తున్నానని చెప్పకుండా అరుస్తున్నావు ఎందుకు కుక్కలా? మాట్లాడు. ఏది ఏమైనా విశాలాక్షి నీకు భలే శిక్ష వేసింది. నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోవని చాలాసార్లు అంటూ ఉండేది. అలాగే శపించేసింది చూసావా? నాకన్నా తనకి నీ గురించి బాగా తెలిసిందనుకుంటా. మా నోళ్ళు మూయించి వెళ్ళిపోయింది కదా ఆ గారడి పిల్ల. ఈసారి రానివ్వండి బాబో. మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అంటారు. నువ్వు కూడా అంతే, ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు. ఇలాగే నోరు మూసుకొని కొన్నాళ్ళున్నావు అనుకో, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు మాట్లాడకపోతే చాలా సమస్యలు సమసిపోతాయి, కొత్త సమస్యలు కూడా రావు. అనండి అనండి, ఎన్ని మాటలు అంటారో అనండి. నాకు నయమయ్యాక ఇంతకింత బదులు తీర్చుకుంటాను బాబో. పాపం, కోరికలు తీర్చుకునే వయసులో ప్రతీకారాలు తీర్చుకుంటున్నావు. ఏం చేస్తాం? నీ తలరాతలో అలా రాసిపెట్టుంది అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఏం చేస్తే కర్మ అనేది తిరిగి అదే చేస్తుంది. విశాలాక్షిని అవమానించాలని చూస్తే నవ్వుల పాలయ్యారు చూసావా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉంటే మంచిది. లేకపోతే కుక్కలం కాస్త నక్కలమైపోతామా బాబు? నక్క బోబో అనదు, కూ అని అరుస్తుంది. నువ్వెలాంటి కోతలు పెట్టినా అన్నమే తింటున్నావు, సంతోషించు. టేక్ కేర్. బౌ. గాయత్రి, గాయత్రి, నా కోతి మొగుడిని చూడు ఎలా చేస్తున్నాడో. ఎన్ని వేషాలు వేసినా గాయత్రి నవ్వట్లేదంట దూర్. మీరు అలసిపోవడం తప్పితే ప్రయోజనం ఏం ఉండదు బాబాయ్. గాయత్రికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే గదిలోకి వెళ్ళి మేకని చెవి పట్టుకొని తీసుకురండి. మేకెక్కడుందక్కా?
బలిష్టమైన మేక మన ఇంట్లోనే ఉంది కదా చెల్లి. హేయ్, మమ్మీ మ్యావ్. అరే హాసిని నిన్నే అంటోంది. వింటున్నారా? మే ఆ? అబ్బా, కుక్క అరుపుతో చెల్లి, పిల్లి కూతలతో మా వారు, అప్పుడప్పుడు ఇది మే నెలే అని గుర్తు చేసే అత్తయ్య. వీళ్ళ ముగ్గురు ఇక్కడుంటే చాలు గాయత్రికి సంబరంగా ఉంటుంది. మీ అందరికీ మా పరిస్థితి తమాషాగా ఉందాక? భౌ అని ఒక్కసారంటే బాగోదు, భౌ భౌ అని 2 సార్లంటే సౌండింగ్ బాగుంటుంది. హేయ్, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా? మే అలా నోరు నొక్కేసుకోకొదినా. మేనకూడదని అక్కయ్య నోరు నొక్కేసుకుంటుందే. వీళ్ళు రాగానే గాయత్రి మొహంలో స్మైల్ వచ్చింది చూసారా? ఏమండి, పిల్లిలాగా తోక నిటారుగా లేపి నిల్చున్నట్టు నిల్చోండి, మేమంతా చూస్తాం. ఏయ్, ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి? మ్యావ్. రండి గురువుగారు. బావగారు, స్వామీజీ వారు వచ్చారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువుగారు. విష్, గురుగారిని తీసుకొచ్చావా? పాపం, సాధు పుంగవులకు కూడా సంతోషం కలగాలి కదా. చిట్టి, ఒక్కసారి అరు. మీరు కూడా కూతేయచ్చు. బాబు ఊరుకోకండి చూశారుగా స్వామి, ఆ గారడి పిల్ల విశాలాక్షి చేసిన మాయ ఇది. మే ఆ, మ్యావ్. ఆహా, మా వారి కూత ఎంత బాగుంది కదా. ఆ? స్వామి, ఉదయం నుంచి వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. నవ్వుతూ చేసిన పాపానికి ఏడుస్తూ ఫలితం అనుభవించవలసి వస్తుంది. సోదరు విశాలాక్షి శివభక్తురాలు. అలాంటి వాళ్ళని అపహాసం చేస్తే పక్షతాపానికి గురవుతారు గురుగారు. మ్మ్. మాకేమవుతుందిలే అని నిర్లక్ష్యం చేశారు. అప్పుడే విశాలాక్షికి క్షమాపణలు చెప్పేసుంటే ఇంత దాకా జరిగేది కాదు కదా. మనుషుల్లాగా అయితే వీళ్ళకి విముక్తి దొరకకూడదు అని, కుక్క, పిల్లి, మేకల్లా అయితే మోక్షం దొరకచ్చు అని వీళ్ళకి అర్థమయ్యే అడుక్కోలేదు చెల్లి. అడుక్కునే కర్మ మాకేం పట్టలేదు. మే నువ్వు మే అనకూడదని నోరు ఎన్నిసార్లు నొక్కేసుకుంటావు వదినా? మ్యావ్ మ్యావ్ ఇలా అంటూనే ఉండాలా? మ్యావ్. అన్నయ్య, ఇబ్బంది తొలగించాలనే స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ? స్వామి, వీళ్ళు మూగ జీవాల్లా అరవకుండా చేయడానికి పరిష్కారం ఏముంది? ఉంది. మమ్మీ మ్యావ్. అదేంటో త్వరగా చెప్పండి స్వామి. గాయత్రీదేవి చేతనే సాధ్యమవుతుంది. గాయత్రి వదినా, అదిగో ఇదిగో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని తర్జన భర్జన పడుతూ ఎదురు చూసి 7:30 అయింది గురువుగారు. ఇంకో 7 రాదు. అప్పటి వరకు మేము ఆంటూనే ఉండాలా? చిన్న మరదలా గురువు గారికి కూడా మన పరిస్థితి చూస్తుంటే గిలిగింతలు పెడుతున్నట్టుందేమో. ఆగండి ఆగండి, అత్తయ్య గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. గురువుగారు, గాయత్రక్క వల్లని
మాకు ఈ ఇబ్బంది తొలగుతుంది అంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? సర్వజ్ఞులు మీకు తెలిసే ఉంటుంది అక్క ఎక్కడుంది అన్న విషయం. నాకే కాదు తిలోత్తమ, నీకు కూడా తెలుసు.